జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము. తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఏది తగునో ఏది తగదో, ఏది పుణ్యమో ఏది పాపమో నిర్ణయించుకొనలేని స్థితిలో ఉన్న అర్జునునికి మనస్సంతా కరుణతో నిండిపోయెను. కనులు శోకాశ్రువులతో నిండెను. చూపులు జాలి కొలుపునట్లుండెను. శోకము పొంగి ప్రవహించునట్లు ఉండెను. ఇది రజోగుణ ప్రభావము. మధువను రాక్షసుని సంహరించినట్లు భక్తుల రజోగుణమును అణిచివేయు శ్రీకృష్ణుడే మధుసూదనుడు. అర్జునునిలో కలిగిన రజః ప్రభావమును కూడా అణచదలిచి శ్రీకృష్ణుడు ఇట్లు పలుకనారంభించెను. కుతస్త్వాకస్మిలమిదం విషమే సముసస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. కుతస్త్వాకస్మిలమిదం విషమే సముసస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. యుద్ధరంగం సిద్ధమై ఎదురెదురుగా నిలిచిన ఈ ఇరుసేనల మధ్య శంఖములూది బాణములెక్కిబెట్టి విడచబోయే సమయంలో, ఈ సంకట పరిస్థితిలో ఈ క్షుద్ర దుఃఖము ఎక్కడి నుంచి దాపురించినదయ్యా నీకు, హే అర్జున? యుద్ధ ప్రస్తావన లేకముందు ఉండవలసినది ఈ ఆలోచన ఇప్పుడు కాదు. అయినా నీ వంటి వానికి కలగవలసినది కాదు ఈ సుఖము. శోకము. పిరికి వారికి, బుద్ధిహీనులకు కూడా కలుగదగిన శోకం ఇది. ముందు వెనుకలో ఆలోచించి పనిచేయవాన్ని ఆర్యుడు అందరు. అది లేనివాడు అనార్యుడు కదా, గౌరవించదగినవాడు అన్నమాట. నీ దుఃఖము చూచి అనార్యులే సంతోషిస్తారు, కానీ ఆర్యులు నొచ్చుకుందరు సుమా. యుద్ధం వల్ల నరకము మానితే స్వర్గము అనుకున్నావు, కానీ ఈ దుఃఖం వల్ల యుద్ధం మానితే నీకు కలిగేది స్వర్గవిరుద్ధమైన ఘోర నరకమే. హింస మానితే నిన్ను కీర్తించెదరు అని అనుకునుచున్నావు, కానీ ఈ దుఃఖం వల్ల యుద్ధం మానితే నీకు చెరగని అపకీర్తియే గతి. క్లైభ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. పిరికితనం అంటే ఏమిటో పృథువంశములో ఎవ్వరికీ తెలియదు. వంశవిరుద్ధమైన భయమును నీ దరికి చేరనిచుట తగదు. నీ తేజస్సు చాలు శత్రువులను దహించి వేయుటకు. ఆ తేజస్సు అంతా నీ మానసిక ధైర్యం వల్ల నశించుచున్నది. అట్టి ఆత్మ నాశకరమగు ధైర్యమును వదులుము. లెమ్ము అర్జున, యుద్ధము చేయుము. కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. హే కృష్ణ, నీవు అసురులను మాత్రమే సంహరించితవని వింటిని, బంధువులను కాదు కదా. భక్తులకు శత్రువులైన వారిని కూడా సంహరించదవని తెలియను, కానీ గురువులను కాదు కదా. ద్రోణుడు నాకు గురువు, భీష్ముడు మాకు పితామహుడు. వీరిరువులను సంహరించమనుట నీకు తగునా? సాందీపుడు మొదల గురువులను నీవు సంహరింపలేదు, పుష్పాదులతో పూజించినావు. నాకు వీరున్నూ అట్లే పూజింపదగిన వారై ఉండగా వీరిని బాణములతో ఎదిరించి పోరాడమనుచున్నావే, ఇది నీకు తగునా? ఎట్లు చేయగలను నేను ఈ యుద్ధము?
గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమహీమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మిక్కిలి ప్రభావము కలిగిన వారును పెద్దలు అగు భీష్ములు ద్రోణాదులను సంహరించి అనుభవించే రాజ్యభోగము కంటే వారిని అట్లే వదిలి నాకు రాజ్యము లేక అడవులు తిరుగుతూ పొందిడి భిక్షాన్నమే మేలు అనిపించుచున్నది. ఏలననగా వారు రాజ్యము భోగములందు ఆశ కలవారు. వారికి స్వయంగా ఆశ లేకున్నను అట్టి ఆశాపీతుడకు దుర్యోధనుని పక్షాన ఉండటం వల్ల వారిని కూడా ఆ దోషము ఆవరించినది. యుద్ధంలో వారు చనిపోవుట నిశ్చయము. తదుపరి ఆ రాజ్యమును పొంది భోగములను అనుభవించినప్పుడు ఆయా స్థానముల్లో ఇదివరలో ఆయా భోగములను వారు అనుభవించు ఉండిరి కదా కానీ అని జ్ఞాపకము వచ్చుచుండును. యుద్ధములో సంహరింపబడి రక్తసిక్తములైన వారి శరీరములు కనిపించును. ఆయా భోగములను రక్తంతో తడిసినట్లే అసహ్యములై దుఃఖములు కలిగించును. ఆ యుద్ధం వల్ల లభించడి అట్టి రక్తసిక్త భోగములను నేను ఎట్లా అనుభవిస్తాను? నచైతద్విద్మః కతరన్నో గరీయో యుద్ధ్వా జయేమది యద్వా జయేమ యది నానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తారాష్ట్రా. యుద్ధము చేయటం మంచిదో మానుట మంచిదో ఏది యుక్తమో మాకు తెలియకున్నది కృష్ణ. ఒకవేళ యుద్ధమే జరిగితే మేమే జయింతుమో లేదా వారే జయింతురో చెప్పుట కష్టము కదా. అయినా ఏ సోదరుల ఎడబాటును క్షణమైన ఓర్వజాలమో అట్టి వారిని చంపివేసినచో మరి జీవించగలమా కృష్ణ? కానీ పెదనాన్నగారి పుత్రులకు కౌరవులే యుద్ధ సన్నద్ధులై యుద్ధరంగమున ఎట్ట ఎదుట చంపుటకో చనిపోవుటకో సంసిద్ధులై నిలిచి ఉన్నారే. నాకిది కష్టంగా ఉన్నది. వారిని చంపినచో మరి జీవించగలమా అంటాడు అర్జునుడు. కానీ ఏమనాలి? మమ్ము చెప్పరాని కష్టాలకు బలి చేసిన వారిని చంపకుండా మేమెట్లు జీవించగలం? యానేవ అహత్వ నజిజీ విషమాహ అనవలసింది కదా. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మా సమ్మూఢచేతాః యత్శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రసన్నం. బంధువద వంశనాశములను తలచిన కొలది నా హృదయము దీనముగా విలపించుచున్నది. ధర్మమేదో అధర్మమేదో విడదీయలేక నా మనస్సు స్తబ్దత చెందినది. చేయదగినది మానదగినది విడదీయలేని అధైర్యము నన్ను ఆవరించినది. అందుకే శ్రీకృష్ణ నిన్నడుగుతున్నాను, ఇట్టి నాకు ఏది శ్రేయస్సు అనే పెద్దలనే శాస్త్రముచే నిశ్చయింపబడి ఉన్నదో అట్టి చేయదగిన దానిని వివరించుము. నేను నీకు శిష్యుడను కదా. క్రయ విక్రయార్హత నీకే ఉన్నది నా యందు. అంతేకాదు నిన్ను శరణాగతి చేయుచున్నాను కృష్ణ. రహస్యములనెల్లా విప్పి బోధించి నన్ను కృతార్థునిగా తీర్చిదిద్దుము. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. శ్రీకృష్ణ, ఇప్పుడు నాకు కలిగిన ఈ శోకమును నా ఇంద్రియములు అన్నిటినీ ఎండించి తీవ్రముగా తప్పింపచేయుచున్నది. ఇది తొలగు ఉపాయం ఏమిటో నాకు గోచరించకుండా ఉన్నది. ఏమి చేసినచో ఈ శోకము చల్లారును? ఘోరమగు యుద్ధము ద్వారా శత్రువులనందరూ అణచివేసి నిష్కంటకముగా భూమినంతను ఏలుట వలన
లేక యుద్ధము మాని అస్త్రములను విడిచి పర్యవసానముగా వారిచే చంపబడి స్వర్గాధిపత్యమునందుట వలన బంధువులను ఉదయించటం వల్ల కలుగు శోకమునుపై రెండును తీర్చలేవు అనిపించుచున్నది. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోత్సే ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అర్జునుడు గుడాకేశుడు అనగా నిద్ర బద్ధకములను జయించిన వీరుడు. తన ప్రతాపములో శత్రువులను నిర్వీర్యులను చేయు సామర్థ్యము ఉన్నవాడు. అయినను శ్రీకృష్ణుడు హృషీకేశుడు కదా. హృషీకములనగా మనలను ఆనందింపచేయు ఇంద్రియములు. వీటికి ఆయనే ఈశుడు అనగా జీవులందరి ఇంద్రియములను తన అధీనంలో పెట్టుకొని నడిపించువాడు. తద్వారా గోవిందుడగును అనగా గో అంటే భూమిపై, వింద్ దుష్టుల భారము తొలగించి సుఖింపజేయువాడు అంటే ఎవడో ఒకరిని తాను ప్రేరేపించి అతని ద్వారా దుష్టులందరినీ దునిమి భూమిని సుఖింపజేసి గోవిందనామమును నిలుపుకొనును. ఇప్పుడు అర్జునుని తన పరికరముగా చేసుకునదలచి తాను సారథి అయినాడు. అది తెలియక తానే చేయువాడును తానే మానువాడును కాబోలును అని భ్రమించిన అర్జునుడు ధర్మ సంస్థాపనకై వచ్చిన భగవానుని ముందరే తెలిసి తెలియని ప్రేలాపనములు చేసి చివరకు నేను యుద్ధమును చేయను అని కూడా పలికి నిశ్శబ్దంగా చతికిలబడినాడే. అయ్యో ఏం ఆశ్చర్యము! ఈతడు మానివేయుదునన్నచో మానగలుగునా, చేయుదును అన్నచో చేయగలుగునా? ఏది శ్రీకృష్ణుడు తలుచునో అట్లే జరుగును కదా. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతామిదం వదః. భరతకుల తిలకమగు ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు వీరుడై ఉండి కూడా ఇరుసేనలకు మధ్యగా నిలిచి కూడని విధముగా విలపించుచున్నాడు. ధీరుడగు పురుషుడు నలుగురిలో కన్నీరు కార్చుట దోషము కదా. అర్జునుని కర్తవ్యోన్ముఖుని గావించుటకు మిత్రునితో పరాచకములాడినంత సులభముగా కృష్ణుడు ఈ విధముగా పలుకునారంభించెను. శ్రీకృష్ణుడు హృషీకేశుడు గదా. 18 ఔక్షౌహిణీల సైన్యములందలి జీవుల ఇంద్రియములను చలనము లేనట్లు చిత్తరువులుగా నిలిపి ఉంచెను. అర్జునుని ఇంద్రియములను మాత్రము పరాక్రమము వీడి శోకించినట్లు చేసెను. అతని శోకము తీర్చుటకే అన్నట్లుగా అతనిని ముందుంచుకొని లోకోద్ధరణకై తాను ఉపదేశించవలసిన జ్ఞానామృతమును ఉపదేశింపనారంభించెను. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, దుఃఖించదగిన వాటిని గురించి ఇంతవరకు నీవెంత శోకించితివి? ఇచ్చట నిలిచిన వీరులందరూ శరీరము ఆత్మ అను రెండూ కలిసి ఉన్నవారు. నీకిది తెలిసి ఉన్నచో ఈ బంధువద చేయుట ఎట్లు అని అడిగి ఉండవు. అయినా శరీరము కంటే ఆత్మ వేరని తెలిసినవాడు పలుకదగు నరకము పొందుట, పిండములను గైకొనుట, తర్పణములను స్వీకరించుట మొదలగు గొప్ప వాదములను చేయుచున్నావు. శరీరము ఆత్మ ఈ రెండిటిలో శరీరములో ఏమి చేసినా ప్రాణములను శాశ్వతంగా నిలపలేవు. ప్రాణములు పోయి నశించినవి శరీరములు. ఆత్మకు ప్రాణములతో పనియే లేదు. కనుక ఆత్మ నుండి ప్రాణము పోవుట అనేది సంభవించదు. ఆత్మలు జ్ఞానమును స్వరూపముగా కలవి.
నశించనివి. శరీరము ఆత్మల గురించిన జ్ఞానము గల బుద్ధిమంతులు నీవలే ఈ రెండిట్లో దేనిని గురించి శోకించరు. తత్వేవహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవా న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, పరమాత్మనగు నేను గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇకపై కూడా ఉంటాను. అట్లే నాకంటే వేరైన జీవుడగు నీవున్నూ గతములో ఉన్నావు, ఇకపై కూడా ఉందువు. జీవులలో రాజులుగా, నౌకర్లుగా, వేరువేరు పేర్లతో వేరువేరు కర్మలతో పిలువబడు వీరందరూ కూడా అట్లే. అనగా మనందరము నిత్యులమే. అనగా 3 కాలముల్లోనూ నశించకనే ఉందుము. దీనివల్ల తెలియదగినదేమనగా పరమాత్మనగు నాకు జీవులకు భేదమున్నది, జీవులలో కూడా పరస్పర భేదములు ఉన్నవి. ఇది సత్యము. ఈ శ్లోకంలో ఉన్నది అని కాక లేదనున్నది లేదు. నా ఇతి నా అని 2 నా కారములను ఉపయోగించి శ్రీకృష్ణుడు జీవబ్రహ్మల భేదమును, ఆత్మల నిత్యతత్వమును తనను దృష్టాంతముగా చూపి స్థాపించుచూ ఉన్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అర్జున, నీవు ధరించిన దానిని దేహమందురు. నీవిందున్నప్పుడు మొదట ఈ దేహము బాలునివలే ఉన్నది. బాల్య శరీరము పోయి యువక శరీరము అయినది. యవ్వనము పోయి ముసలితనము వచ్చినది. లోపల నీకు మాత్రం మార్పు రాలేదు. శరీరం మాత్రము పూర్వపు అవస్థలను వదిలి ఉత్తరావస్థలను పొందుచూ ఉన్నది. నీవు దానికి ఒగచుట లేదు. ఆయా అవస్థలు కలగకుండా నిలుపుట లేదు. అది దేహధర్మమని గుర్తించి ఆనందిస్తున్నావు. మార్పుకై ఎదురు చూస్తున్నావు. అట్లే పూర్వదేహము వదిలి మరో దేహము ధరించుట కూడా సహజము. దానిని ఆపలేవు, దుఃఖింపరాదు. ఆనందముతో ఎదురు చూడను తగదు. ఆనందంతో ఎదురు చూడదగును. జన్మ మరణములు శరీరమునకే కాని ఆత్మవగు నీకు కాదు. ప్రస్తుత దేహమును వదులుట మరణము అందురు, కొత్త దేహమును ధరించుట జన్మ అందురు. బుద్ధిమంతుడు మారుచుండు దేహధర్మములను మారని ఆత్మతో ముడివేసి ఆత్మ నశించునో అని దుఃఖించడు, భ్రమచందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యా తాంతితి